నమస్కారం. ఆలివ్ మీడియా వారు మనకిచ్చిన ఈ అవకాశంలో వ్యవసాయం గురించి విశ్లేషించుకుంటున్నాం. అందులో మూలిక గురించి విశ్లేషించుకుంటున్నాం, హర్బ్ గురించి విశ్లేషించుకుంటున్నాం. మొన్నటి వరకు ప్రప్రథమంగా మనము మాట్లాడుకుంది థైమ్, ఔషధ మొక్కల్లో థైమ్ గురించి మాట్లాడాము. థైమ్ తర్వాత మనం మింట్ గురించి మాట్లాడాము. థైమ్ అంటే వాము జాతుల గురించి మాట్లాడాము. తర్వాత మింట్లో మనము మాట్లాడింది 3 రకాల మింట్లు. అందులో పుదీనా ఫ్యామిలీలో పుదీనాలో మనకు జపనీస్ మింట్ మాట్లాడాము, పెప్పర్ మింట్ మాట్లాడాము, స్పియర్ మింట్ మాట్లాడాము. దాని పంట ఏంటి, ఏమిటి అనేది విశ్లేషణ గురించి మనం విశ్లేషించుకున్నాం. తదుపరిగా మనం ఇప్పుడు మాట్లాడే మొక్క బ్రాహ్మి. బ్రాహ్మి కూడా ఒక మూలికే. ఇది మొత్తం ఇది ఒక ఔషధ మొక్క. ఈ ఔషధం దీనిలో ఉన్న చాలా మటుకు ఔషధ గుణాలు ఉన్నాయి. దీనివల్ల ఎంతో రకంగా మనకు భూమికి ఉపయోగపడుతుంది, ప్లస్ మానవులకు కూడా ఉపయోగపడుతుంది. భూమికి ఎలా ఉపయోగపడుతుంది అని ప్రప్రథమంగా మనం చూస్తే, ఇది చిన్న మొక్క, చాలా చిన్న మొక్క. ఇది వేర్ల భూమి మీద పాకిపోతుంది. అంటే ఇప్పుడు మనకు మెంతాకు ఎట్లా ఉంటుందో, చిన్న మెంతాకు ఎలా ఉంటుందో అలాగే దాని రూపం అలా ఉంటుంది. కానీ మొత్తం భూమిని వ్యాపించి, ఇందులో గొప్పతనం ఏంటంటే భూమిలో మనం ఎన్నో రకాల పంటలు వేసినప్పుడు ఆ భూమిలో రకరకాల ఎక్సెస్ ఆఫ్ వనరులు ఉండిపోతాయి. అలాగే కెమికల్ కాంబినేషన్స్లో కూడా రకరకాల, ఇప్పుడు మనం అనుకున్న నైట్రోజను, పొటాషియము, ఫాస్ఫరస్ ఏవైతే ఎక్కువ ఎక్సెస్ అయిపోయింది, మనం విశ్లేషించుకున్నాం తగ్గించడం ఎలా, పెంచడం ఎలా, ఏం చేయాలి అనేది. సో దీనికి ఈ బ్రాహ్మి చేసే పని ఏంటంటే అండి, ఆ భూమిని శుద్ధి చేసేస్తుంది. అంటే ఎక్కడ దానికి ఎంత కావాలి, నైట్రోజన్ ఎక్కువైనా, కార్బన్ ఎక్కువైనా, ఏ కంటెంట్ ఎక్కువైనా కూడా ఈ భూమిని సైక్లింగ్ చేస్తుంది. అంటే వేర్లు చాలా చిన్న వేర్లు, దీన్ని ముందుకు తీసుకెళ్ళి సైక్లింగ్ చేసి దాన్ని పరిపక్వంగా పూర్తిగా చేయడానికి భూమికి చాలా ఉపయోగం. అంటే ఏంటంటే మనకందరికీ తెలుసు, పంట మధ్యన కొత్త పంటలు వేస్తాం. అది 3 నెలల పంట, 4 నెలల పంటలు, చిన్న పంటలు వేసుకునే దానిలో బ్రాహ్మి చాలా ఉపయోగదాయకమైన పంట. ఇది 3 నెలల్లో మంచి పంట బుచ్చుగా వస్తుంది, చాలా బాగుంటుంది. దీనిలో చాలా మటుకు భూమికి సంబంధించిన వరకు ప్యూరిఫై అయ్యి అభివృద్ధి అవ్వడానికి చాలా మటుకు దోహదపడుతుంది. అయితే ఇది మానవులకి ఎలా ఉపయోగపడుతుంది? ఈ బ్రాహ్మి మొక్క మానవులకి దేని మీద ఉపయోగపడుతుందంటే నర్వస్ సిస్టమ్ మీద బాగా పనిచేస్తుంది. నర్వస్ సిస్టమ్ అంటే బ్రెయిన్ నుంచి సర్క్యులేట్ అయ్యే అన్ని నరాలు, మన గోరు దగ్గర నుంచి మళ్ళీ శిరస్సు దాకా కంటి నరాలు ఉన్నాయి, చెవులో నరాలు ఉన్నాయి, గొంతులో నరాలు ఉన్నాయి, గుండెలో నరాలు, అంటే ఏ నరాలకు అన్నిటికీ కూడా అది బలాన్ని చేకూర్చే శక్తి ఈ బ్రాహ్మికి ఉంది. ఇది ప్రపంచంలో చాలా మంచి డిమాండు, దీనిలో చాలా అభివృద్ధిదాయకం ఉంది. ఇవాళ ప్రతి మనిషికి మానసిక ఒత్తిళ్ళు ఉండొచ్చు, మానసికంగా ఎన్నో రకాల ఇవి ఉన్నాయి. సో ఇవాళ చాలా మటుకు ఈ నర్వస్ సిస్టమ్ అంటే నరాల బలహీనతకు, అంటే నరాల బలహీనతను పెంపొందించేదానికి, దాని బలాన్ని చేకూర్చేది ఈ బ్రాహ్మి మొక్క. దీన్ని ఎలా పంట పండించాలి, ఎకరానికి ఎంత సాగు అవుతుంది, దీన్ని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు, దీని ఔషధ గుణాలు ఎలా ఉపయోగించవచ్చు, దీన్ని ఏ విధంగా మనకి అభివృద్ధి అవుతుంది, ఎలా జరుగుతుంది అనేది మనం ముందు తెలుసుకుందాం. నమస్కారం.